హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. నమస్తే అందరికీ. ఖచ్చితంగా రైతు బిడ్డ విఎన్ఎస్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే చేనుకు వచ్చిన గడ్డి కోసిన మోపు ఇగో మన ఇడ్లు మేస్తున్నాయి. అయితే ఈరోజు గొప్ప విషయం ఏంటంటే వేల కోట్లు ఆస్తున్న అన్నదమ్ములకి అనుబంధం లేదు, అన్నదమ్ములకి సఖ్యత లేదు. అన్నదమ్ములు ఎంత ఆస్తి ఉన్నా ఏమున్నా ఏం ఉపయోగం లేదు. ఎమ్మ తిట్టుకుంటున్నారు, ఎమ్మ కొట్టుకుంటున్నారు. ఇప్పుడే చూసిన అరెకరం చేను కాడ ఇద్దరు కత్తులు తీసుకొని కొట్టుకునేటట్టు ఉన్నారు. అరెకరం చేను ఎంత. కాబట్టి బంధాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి మనం ఎప్పుడైనా సరే. బంధాలు అనుబంధాలు వేరు, స్నేహాలు వేరు. అరెకరం ఎకరం పావు ఎకరం కాడ కొట్టుకొని కత్తులు తీసుకొని ఇప్పుడే కొట్టుకుంటున్నారు. దాన్ని చూస్తే నాకు మీకు చెప్పాలని ఏమనిపించిందంటే, ఆస్తి పోతే ఆస్తి సంపాదించుకోవచ్చు, అరెకరం పోతే అరెకరం సంపాదించుకోవచ్చు, మాట పోతే మాట రాదు. అన్నదమ్ములు ఎవడు కాడు కొట్టుకొని అల్లరిపాలు అయ్యారంటే ఇడిపోతే మళ్ళీ ఈ జన్మకి అన్నదమ్ములు, మళ్ళీ వచ్చే జన్మకి ఎవడు ఎక్కడ పుడతారో తెలియదు, ఏ తల్లి కడుపులో ఏ అన్న పుడతారో ఏ తమ్ముడు పుడతారో తెలియదు. ఈ జన్మలో అన్నదమ్ములు కాబట్టి కలిసిమెలిసి ఉండాలి. ఆస్తి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు, పొలాల కోసం ఎకరం అరెకరం కోసం ప్రాధాన్యత ఇవ్వద్దు. అన్నదమ్ముల అనుబంధాన్ని ఖచ్చితంగా నిర్వర్తించండి. డబ్బు అనేది అన్నదమ్ముల మధ్య ప్రధాన అంశం కాదు, ఎవరి మాట వినాల్సిన అవసరం కూడా లేదు. అన్నదమ్ములు మంచిగా ఉండాలి, అక్క చెల్లెలు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. అట్లా ఉండాలి. ఎందుకంటే పొలం కోసం కొట్టుకోవటం, స్థలం కోసం కొట్టుకోవటం, అట్లా విడిపోతున్నారు. విడిపోయినాక ఎవడు కూడా ఏకాకి పక్షులు అయిపోతున్నారు. ఈ జన్మలో అన్నదమ్ములు, మరి వచ్చే జన్మకి. కాబట్టి ఖచ్చితంగా ప్రేమ అనురాగం అనే దాన్ని గుర్తు చేసుకొని బంధం అనుబంధాన్ని కాపాడుకోండి. అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కలిసిమెలిసి ఉండాలి ఈ జన్మకి. కాబట్టి పల్లెటూర్లలోనే దొరుకుతున్నాయి ఈ ప్రేమలు. పల్లెటూరులో కూడా పోతున్నాయి. ఈ ఫోన్లు అలవాటు అయినాయి. దానికి తోడు సూటిపోటు మాటలు వింటున్నారు, సూటిపోటు మాటలని గొడవలు పెట్టుకున్నారు, సీరియల్ చూస్తున్నారు. ఎట్టట పొలాలు పెట్టాలా, ఆస్తిగాడు ఎట్టట తగులు పెట్టాలా అని సీరియల్ చూసి చల్లగా గొడవలు పెట్టుకొని పల్లెటూరులో ఉన్న ఉమ్మడి కుటుంబాలు, అన్నదమ్ముల అనుబంధాలు, అక్క చెల్లెల అనుబంధాలు, చుట్టాలు పక్కాలు అందరూ కూడా ఇడిపోవటం చల్లగా స్టార్ట్ అయింది. సీరియల్ ప్రభావం ఒకటి, అదే నాటికల ప్రభావం ఒకటి, చెప్పుడు మాటల ప్రభావం ఒకటి. ఏదైతే మొత్తానికి ఆశ అత్యాశ అనే దాని మీద బంధాన్ని అనుబంధాన్ని రక్త సంబంధాన్ని దూరం పెడుతున్నారు డబ్బు పొలాలు స్థలాల కోసం. కాబట్టి అవన్నిటికంటే ముందు రక్త సంబంధం ఇంపార్టెంట్. ఆ రక్త